హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా ఫ్లాట్గా ఉంది, ఆగిపోయింది. నిజం చెప్పాలంటే అందరికీ విసుగు తెప్పిస్తుంది. ఇది క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం మన సహనాన్ని, ఓర్పుని, సహనాన్ని పరీక్షిస్తుంది కొన్నిసార్లు. ప్రస్తుతం ఆ టైంలో ఉంది. ప్రస్తుతం మార్కెట్ ఆ టైంలో ఉంది. ప్రస్తుతం మన సహనాన్ని బాగా పరీక్షిస్తుంది. చూద్దాం ఎన్ని రోజులు పరీక్షిస్తూ చూద్దాం. మనం కూడా ఎవరు కూడా మార్కెట్ ఇలా ఉంది, ఏమైపోద్ది, ఎవరో చెప్పారు $50,000 వెళ్ళిపోద్ది, బిట్కాయిన్ $45,000 వెళ్ళిపోద్ది, అవన్నీ అంత తొందరగా అట్లా అంచనాలు వేసుకోబాకండి. మార్కెట్ స్టడీగా, స్టేబుల్గా బాగుంటుంది. ఏం కంగారు పడిన అవసరం లేదు. ఖచ్చితంగా పాజిటివ్ జోన్లోకి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక 1.5 year బ్యాక్ చూశారంటే మన బిట్కాయిన్ దగ్గరగా $15,000 వెళ్ళిపోయింది. మన ఇండియన్ మనీలో ఇంచుమించు 12 లక్షలకు వెళ్ళిపోయింది. ప్రస్తుతం మన ఇండియన్ మనీలో 54 లక్షల దగ్గర ట్రేడ్ అవుతుంది. మరి అక్కడి నుంచి అంత దూరం వచ్చింది కదా, పైకి వచ్చింది కదా. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళటానికి ఆస్కారం ఉంది కదా. అందుకని ఓర్పుగా వెయిట్ చేసి బాగా చూసుకుని తీసుకోండి. ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది, ఇప్పుడు బిట్కాయిన్ విషయానికి వచ్చేటప్పటికి బిట్కాయిన్ ఈటీఎఫ్లో కొన్ని పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు మీకు ఆ క్లిప్పింగ్ కూడా పెడతాను. అదేంటంటే ఒకటి పెన్షన్ ఫండ్ వాళ్ళు బిట్కాయిన్ ఈటీఎఫ్లో దగ్గరగా $100 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. ఈటీఎఫ్స్లో, బిట్కాయిన్ ఈటీఎఫ్లో బ్లాక్ రాక్లో అదొక న్యూస్. దానివల్ల కొంత బయింగ్ అయితే జరుగుతుంది. పెన్షన్ ఫండ్ అంటే మీకు తెలుసు కదా అందరికీ. పెన్షన్ ఫండ్ అమెరికాలో చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. వాళ్ళు ఎంతో స్టడీ చేసి కానీ ఇన్వెస్ట్ చేయరు. నెక్స్ట్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే యూబిఎస్ బ్యాంక్ అని స్విస్లో ఉంది, స్విట్జర్లాండ్ బ్యాంకు. అది కూడా చాలా పెద్ద బ్యాంకు, ఆల్ ఓవర్ వరల్డ్ స్విస్ బ్యాంకు. దాని క్లిప్పింగ్ కూడా పెడతాం చూడండి. వాళ్ళు ఇప్పుడు మన బిట్కాయిన్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా చాలా పాజిటివ్ న్యూస్ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి. ఇది కాకుండా బాండ్ మాంట్రియల్ అని, అది కూడా ఇప్పుడు క్లిప్పింగ్ అవి పెడతాను మీకు. మాంట్రియల్ కెనడాలో ఉంది. వాళ్ళు కూడా బాగా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది మంచి పాజిటివ్ న్యూసే. ఇవన్నీ చాలా మంచి పాజిటివ్ న్యూస్ మనకి. అయితే మరి ఇంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కదా, ఎందుకు మార్కెట్ పెరగట్లేదు, బిట్కాయిన్ ఎందుకు పెరగట్లేదు అని మీరు అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మార్కెట్ అలా బిహేవ్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి హోల్డ్ చేసి ఉంది. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు కూడా గమనించండి. ఒకటి గమనించాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కిందకు పడిపోకుండా ఆపుతున్నారు వీళ్ళందరూ బయింగ్ చేసి బాగా బిట్కాయిన్ ఈటీఎఫ్లో. ఆ విషయానికి వస్తే మన బ్లాక్ రాక్ కంపెనీ దగ్గరగా $18 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు లీడింగ్ గ్రే స్కేల్ మించిపోయి ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు బాగా బయింగ్ చేస్తున్నారు బిట్కాయిన్ ఈటీఎఫ్లో వాళ్ళ క్లయింట్స్ కోసం. ఖచ్చితంగా ఇది కూడా మంచి పాజిటివ్ న్యూసే. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఇప్పుడు మీకు బిట్కాయిన్ చార్ట్ చూపిస్తాను. చూస్తే పారాబాలిక్ చార్ట్ అంటారు. కింద నుంచి పైకి ఎలా వెళ్ళింది అనేది మీకు క్లియర్గా అర్థం అవుతుంది చూస్తే. ఈ చార్ట్ ప్రకారం చూస్తే ఇంకా 5 స్టేజెస్, 3 స్టేజెస్లో మీకు ఇక్కడంతా కూడా మార్కింగ్లు ఉన్నాయి. క్లియర్గా చూసుకోండి. ఈ చార్ట్ చూసే వాళ్ళకి ఇది అర్థం అవుద్ది.
పారాబాలిక్ చార్ట్ అంటే చాలా మామూలు విషయం కాదు, చాలా ఇంపార్టెంట్ విషయం. ఖచ్చితంగా బిట్ కాయిన్ పైకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా షిబా కాయిన్, ఆల్ట్ కాయిన్స్ అన్నీ పెరుగుతాయి. సో బిట్ కాయిన్ మళ్ళీ కొంచెం కింద నేను అనుకోవటం మ్యాక్సిమం డౌన్ అయినా కూడా ఒక $55,000 వరకు రావచ్చు, అంతకుమించి డౌన్ రాదు, పైకే ఉంటుంది. పోతే ఇంకో ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవాళ అమెరికాలో ఏప్రిల్ నెల సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డాటా వస్తుంది ఇవాళ ఈవినింగ్. చాలా ఇంపార్టెంట్ ఆ డాటా. అది ఇన్ఫ్లేషన్ ప్రకారం అమెరికాలో ఉన్న ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెర్మీ పోవెల్ గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే, ఈ మధ్య ఆయన ఆమ్స్టర్డామ్ ఒక ఆల్ ఓవర్ వరల్డ్ బ్యాంక్స్ మీటింగ్కి అటెండ్ అయ్యాడు. ఆ మీటింగ్లో ఆయన చెప్పింది ఏంటంటే ఇంకా కూడా అమెరికాలో ఇన్ఫ్లేషన్ తగ్గలేదు కనుక నేను ఫర్దర్గా ఆయన చెప్పటం ఫర్దర్గా రేట్స్ ఇంక్రీజ్ అయితే చేయము, కాకపోతే రేట్స్ తగ్గిస్తామని చెప్పాము, అది ఇప్పట్లో జరిగేటట్టు కనబట్టలేదు. యాక్చువల్గా 3 రేట్ కట్లు ఈ సంవత్సరం చేయాలనుకున్నాను, కానీ ఇంకా ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్లో రాకపోవడం వల్ల బహుశా 1 రేట్ కట్టే చేయగలుగుతాం ఈ సంవత్సరానికి, అది కూడా నవంబర్ డిసెంబర్లో ఉంటుంది. ఇప్పుడు మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి షిబా కాయిన్ లాస్ట్ 24 hours హై చూస్తే దగ్గరగా 2150 వరకు వెళ్ళింది. లో చూస్తే 2010 వరకు లో వచ్చింది. చార్ట్ ప్రకారం చూస్తే మంచి బర్నింగ్ అయితే బాగా జరుగుతుంది, చార్ట్ బాగుంది కాబట్టి స్ట్రాంగ్గా హోల్డ్ అయి ఉంది. 2000 వజీరెక్స్లో నేను చెప్తుంది, వజీరెక్స్లో ఇండియన్ మనీలో 2000 సీరియల్ని చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది. కొంచెం అటు ఇటుగా ఒక 2 రోజులు 3 రోజుల క్రితం కొంచెం 2000 కట్ చేసి కిందకు వచ్చినా మళ్ళీ 2000 పైకి వెళ్ళింది. అట్లా కొంచెం వాలటిలిటీగా ఉంది, పెరగాలి, ఒక పంపు అయితే తీసుకోవాలి. కాకపోతే మరి మార్కెట్ ఇట్లా ఉండటం వల్ల ఖచ్చితంగా ఆగుందని అనుకోవాలి. ఎప్పుడు మార్కెట్ పాజిటివ్ జోన్లోకి వస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. కొంచెం ఇప్పుడైతే ఏం బయింగ్ చేయబాకండి, 20వ తారీఖు వరకు ఏం బయింగ్ చేయబాకండి. ఏదన్నా మార్కెట్ పెరగడం మొదలు పెడితే 20వ తారీఖు తర్వాతే పెరుగుద్ది, కానీ ఈ లోపు ఏం పెరిగే సూచనలు అయితే నాకైతే కనిపించట్లేదు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, మీ క్యాలిక్యులేషన్స్ మీకుంటే మీరు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి బాగా లైక్లు పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.